బేతాళ కథ. మాయా సిద్ధుడు. పట్టువదులని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, శ్రమల కోర్చగల నీ శక్తి పట్టుదల అనితర సాధ్యమైనవే, కాదనను. అయితే నిన్ను ఈ క్షుద్ర కార్యానికి పురికొల్పినవాడు ఏ మాంత్రికుడో అయి ఉంటాడని నా అనుమానం. అదే నిజమైతే వాడి మాయమాటలను విశ్వసించిన నీకు చివరకు తీవ్రమైన దుఃఖం, నిరాశ, నిస్పృహ మిగులుతాయి. ఆ బాధలో నువ్వు పొంతనలేని పనులు కూడా చేయవచ్చు. ఇందుకు ఉదాహరణగా ఒక మాయావి మాటలు గుడ్డిగా నమ్మి ఎన్నో కష్టాలకు గురైన అనంగవర్మ అనే ఒక రాకుమారుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ప్రభాత నగరాన్ని అగ్నిమిత్రుడనే రాజు పాలించేవాడు. ఆయనకు అనంగవర్మ ఒక్కడే కొడుకు. అతడికి పట్టాభిషేకం జరిపించి పొరుగు దేశపు ఉదయగిరి రాకుమార్తె మాళవికను కోడలిగా తెచ్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఇలాంటి సమయంలో ఒకనాడు అనంగవర్మ కొందరు భటులను వెంట పెట్టుకుని వేటకు బయలుదేరాడు. అరణ్యంలో మధ్యాహ్నం వరకు వేటాడిన యువరాజు బాగా అలసిపోయాడు. అతడు దాపులో ఉన్న ఒక కొలనులో నీళ్లు తాగి అక్కడ ఉన్న మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఉన్నట్టుండి పక్కన ఉన్న కొండ గుహలో నుంచి ఎవరిదో సన్నని మూలుగు వినిపించింది. వెంటనే అనంగవర్మ ఒర నుంచి కత్తి దూసి గుహ లోపలికి వెళ్ళాడు. చీకటిగా ఉన్న గుహలో ఒక చిన్న నూనె దీపం వెలుగుతున్నది. దాని పక్కన జింక చర్మం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న వృద్ధుడైన ఒక సిద్ధుడు ఆయాసంతో రొప్పుతూ అవసాన దశలో ఉన్నట్టు కనిపించాడు. ఆ సిద్ధుడు అనంగవర్మను చూస్తూనే, నాయనా అనంగా, నువ్వు సరి అయిన సమయానికే వచ్చావు. నా జీవితంలో ఇది చివరి అధ్యాయం. నాకు పరకాయ ప్రవేశ విద్య తెలుసు. నేను మరణించే లోపల ఆ విద్యను ఎవడో ఒక ఉత్తముడికి దారపోయాలని నా సంకల్పం. నీకా మంత్రం చెబుతాను, జాగ్రత్తగా విను అని 3 సార్లు మంత్రం పఠించి, నాయనా, మంత్రాన్ని 3 సార్లు నాలాగే స్పష్టంగా అనాలి. ఉచ్చరించడంలో ఒక్క అక్షరం కూడా పొల్లు కారాదు. మంత్రం గుర్తుంది కదా? ఏది, ఇప్పుడు మంత్రపఠనం చేసి నీ శరీరాన్ని వదిలి నా శరీరంలోకి ప్రవేశించు. అలాగే నేను మంత్రోచ్చారణ చేసి నా జీవాత్మను వదిలి నువ్వు నా శరీరంలోకి ప్రవేశించే వీలు కల్పిస్తాను అన్నాడు. ఇందుకు సంతోషంగా అంగీకరించి సిద్ధుడు చెప్పిన మంత్రాన్ని 3 సార్లు పఠించాడు. మరుక్షణం అతడి ఆత్మ శరీరం నుండి వేరుపడింది. అదే సమయంలో సిద్ధుడు కూడా పరకాయ ప్రవేశ మంత్రం పఠించడంతో అతడి ఆత్మ కూడా శరీరం నుండి బయటపడింది. ఆ తర్వాత ఒకరి శరీరంలో మరొకరి ఆత్మలు ప్రవేశించాయి. అనంగవర్మకు సిద్ధుడి వృద్ధ శరీరం మోయలేనంత భారంగా తోచింది. యువరాజు శరీరంలోకి ప్రవేశించిన సిద్ధుడు మాత్రం చాలా ఆనందంగా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత అనంగవర్మ సిద్ధుడికి చేతులు జోడించి, మహాత్మా, నాకు పరకాయ ప్రవేశ విద్య నేర్పి మహోపకారం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోను? ఇక మీరు తిరిగి మీ శరీరంలోకి ప్రవేశిస్తే నేను నా శరీరంలోకి ప్రవేశిస్తాను. గుహ బయట నా భటులు నా కోసం ఎదురు చూస్తుంటారు అన్నాడు. ఇందుకు అనంగుడి రూపంలోని సిద్ధుడు విరగబడి నవ్వి, వెతకపోయిన తీగ కాలికి తగులుకున్న చందాన నువ్వు కోరి వచ్చి నా వలలో చిక్కుకున్నావు. ప్రభాత నగరానికి రాజు కావాలని ఎన్నాళ్లగానో కలలు కంటున్నాను. ఈ రోజు నుంచి నేనే అనంగవర్మను, ప్రభాత నగర సింహాసనానికి వారసుణ్ణి. ఉదయగిరి రాకుమార్తె మాళవిక నా పట్టమనిషి కాబోతున్నది. వస్తా మరి అంటూ గుహ నుంచి బయటికి వెళ్ళాడు. తాను సిద్ధుడి చేతిలో దారుణంగా మోసపోయానని తెలుసుకున్న సిద్ధుని రూపంలోని అనంగవర్మ కుమిలిపోయాడు. అతడు మెల్లగా లేచి గుహ బయటకు వచ్చేసరికి అనంగవర్మ రూపంలోని సిద్ధుడు, భటులు గుర్రాలెక్కి రాజధాని వైపు వెళ్తూ కనిపించారు. అనంగవర్మ తానెలాగైనా రాజధాని చేరాలన్న పట్టుదలతో నడవసాగాడు. అయితే కొద్ది దూరం నడిచేసరికే ఆయాసం వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు పక్కన చచ్చిన ఒక నెమలి కళేబరం పడి ఉన్నది. నెమలి కళేబరంలోకి పరకాయ ప్రవేశం చేసి రాజధాని చేరవచ్చు కదా అని క్షణకాలం ఆలోచించి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఇంతలో గుర్రం మీద అటువైపు వస్తూ ఒక పరదేశి కనిపించాడు. సిద్ధుడి రూపంలోని అనంగవర్మ అతన్ని ఆపి తనను ప్రభాత నగరం చేర్చమని కోరాడు. ప్రభాత నగరం వెళుతున్న పరదేశి సంతోషంగా అతన్ని గుర్రం వెనక ఎక్కించుకుని కొంతసేపటికి నగర పొలిమేరను చేరాడు. అనంగవర్మ అతడికి తన కృతజ్ఞతలు చెప్పి అక్కడ గుర్రం దిగాడు.
ఇప్పుడు చేయవలసినదేమిటా అని అనంగవర్మ ఆలోచిస్తున్నంతలో ఒక శవాన్ని మోసుకొస్తున్న కొందరు మనుషులు అతడికి కొంత దూరంలో దింపుడు కళ్ళెం వద్ద శవాన్ని దించి కాకి శోకాలు తీయసాగారు. సిద్ధుడి రూపంలోని అనంగవర్మ ఆ శవాన్ని ఒక యువకుడి శవంగా గుర్తించాడు. వెంటనే అతడు మరో ఆలోచన లేకుండా పరకాయ ప్రవేశ మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి సిద్ధుడి శరీరాన్ని వదిలి ఆ యువకుడి శవంలోకి ప్రవేశించాడు. శవం పాడి మీద లేచి కూర్చోగానే అంతవరకు చుట్టూ చేరి దుఃఖిస్తున్న వారంతా అయ్య బాబోయ్, ఈ మూగరాముడు పిశాచి అయ్యాడు అంటూ చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు. ఇన్ని శ్రమల కోర్చి తీరా తను పరకాయ ప్రవేశం చేసిన శరీరం ఒక మూగవాడిదని తెలియగానే అనంగవర్మ దుఃఖంతో కుమిలిపోయాడు. కొంతసేపటికి తేరుకొని ఇప్పుడు మూగరాముడి రూపంలో ఉన్న తన చేతివేలికి బంగారు ఉంగరం ఒకటి ఉండడం తన అదృష్టంగా భావించాడు. అనంగవర్మ ఆ ఉంగరాన్ని ఒక నగల దుకాణంలో అమ్మి వచ్చిన డబ్బుతో ఒక గుర్రాన్ని కొని తను లోగడ వివాహమాడదలిచిన రాకుమారి మాళవిక తండ్రి గారిదైన ఉదయగిరి నగరం చేరాడు. అతడు అక్కడ కోట కావలి భటులతో తను అత్యవసరంగా మహారాజును దర్శించాలని సైగలతో చెప్పాడు. వాళ్ళు ఏ బుద్ధిలో ఉన్నారో ఏమో అతన్ని వెంటనే రాజు రణవర్మ వద్దకు తీసుకొని వెళ్లారు. ఆ సమయంలో రణవర్మ ఆస్థాన దైవజ్ఞుడైన చైతన్య శర్మతో మాట్లాడుతున్నాడు. అనంగవర్మ ఆయనకు సైగలతో తాను అరణ్యంలో ఒక ముసలి సిద్ధుడి వల్ల ఎలా మోసపోయింది తనకు చేతనైనంతలో సైగలతో చెప్పాడు. కానీ రణవర్మకు విషయం సరిగా అర్థం కాలేదు. అప్పుడు చైతన్య శర్మ ఆయనకు అంతా పూసగుచ్చినట్టు వివరించాడు. అంతా విన్న రాజు రణవర్మ తన కాబోయే అల్లుడికి సిద్ధుడు చేసిన ద్రోహానికి మండిపడి ఒక లేఖలో జరిగిందంతా రాసి దూత ద్వారా అనంగవర్మ తండ్రికి పంపాడు. ఆ లేఖ చదివిన రాజు అగ్నిమిత్రుడు ఇప్పుడు తన కుమారుడి రూపంలో ఉన్నది మరొకరని తెలుసుకొని పట్టరాని కోపంతో ఊగిపోతూ భటులను, ఇక్కడ అనంగవర్మ రూపంలో ఉన్నది మీ యువరాజు కాదు, మాయావి అయిన ఒక ముసలి సిద్ధుడు, వీణ్ణి వెంటనే బంధించండి అని ఆజ్ఞాపించాడు. తన గుట్టు రట్టయిందని గ్రహించిన అనంగవర్మ రూపంలోని సిద్ధుడు వెంటనే భటులతో, నాన్నగారికి మతి చాంచల్యం కలిగినట్టున్నది, ఏం చేస్తాం, ముందు గొలుసులతో కట్టి ఆ కనపడే గదిలో బంధించండి, తర్వాత ఏం చేయాలో రాజవైద్యుడితో నేను మాట్లాడతాను అన్నాడు. ఇది చూసిన దూత ఉదయగిరికి తిరిగిపోయి రాజు రణవర్మకు జరిగిందంతా చెప్పాడు. ఇక అనంగవర్మ రూపంలో ఉన్న మాయాసిద్ధుడి బారి నుండి ప్రభాత నగరాన్ని, బందీగా ఉన్న రాజు అగ్నిమిత్రుణ్ణి రక్షించాలంటే దాని మీదకి దాడి వెళ్ళక తప్పదని నిర్ణయించి రణవర్మ యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే వారం గడవకుండానే ఒకనాటి రాత్రి అనంగవర్మ రూపంలో ఉన్న దుర్మార్గుడైన సిద్ధుడు అంతఃపురంలో నిద్రిస్తుండగా ఒక విష సర్పం కాటుకు గురై వైద్య సహాయం అందే లోపలే దారుణంగా మరణించాడు. ఇది జరిగాక రాజు అగ్నిమిత్రుడు బంధ విముక్తుడై దుష్టుడైన సిద్ధుడి కారణంగా యువరాజు అనంగవర్మకు ఎలాంటి కష్టాలు ప్రాప్తించింది నగరంలోనూ రాజ్యమంతటా చాటింపు వేయించాడు. మూగరాముడి రూపంలో ఉన్న అనంగవర్మ తన దేశానికి తిరిగి వచ్చాడు. ప్రజలు అతడికి ఘనంగా స్వాగతం పలికారు. అంతఃపురంలోని తన శయన మందిరంలో నిర్జీవంగా పడి ఉన్న తన శరీరాన్ని చూసి అనంగవర్మ ఏకధారగా కన్నీరు కార్చాడు. సైగలతో తన తల్లిదండ్రులను ఆ శరీరానికి అంత్యక్రియలు జరపవలసిందిగా కోరాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అనంగవర్మ ప్రవర్తన ఆది నుంచి పొంతన లేకుండా అవకతవకగా ఉన్నది కదా. సిద్ధుడి చేత మోసగించబడిన అతడు చచ్చిపడి ఉన్న నెమలి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి తన రాజధాని అయిన ప్రభాత నగరం చేరి జరిగింది తన తండ్రికి చెప్పి ఉండొచ్చు కదా. అలా చేయక దారిలో కనిపించిన మూగరాముడి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేయడం ఏమంత వివేకం? ఈ అర్థం లేని ప్రవర్తన అలా ఉంచి అంతఃపురంలో పడి ఉన్న తనదైన పూర్వ శరీరానికి అంత్యక్రియలు జరపమని కోరడం అతడి మూర్ఖత్వానికి పరాకాష్ట కాదా? అనంగవర్మ తన శరీరం నుండి సిద్ధుడి శరీరంలోకి, ఆ తర్వాత మూగరాముడి శరీరంలోకి పరకాయ ప్రవేశ విద్య ద్వారా ప్రవేశించాడు కదా. అటువంటప్పుడు ఇప్పుడు తను ఉన్న మూగరాముడి శరీరం నుంచి తన పూర్వ శరీరమైన అనంగవర్మ శరీరంలోకి ప్రవేశించవచ్చు కదా. అలా చేయకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? పరకాయ ప్రవేశ మంత్రం మర్చిపోవడమా, లేక జడత్వమా? ఈ
సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అనంగవర్మ కుశాగ్ర బుద్ధి గల మేధావి. ఆ కారణం వల్లనే అతడు అంతటి విషమ పరిస్థితిలోనూ అనాలోచితంగా ఏ పని చేయలేదు. అడవిలో నెమలి కళేబరంలోకి పరకాయ ప్రవేశం చేస్తే తిరిగి మంత్రపఠనం చేసి తన నిజ శరీరంలోకి మారే అవకాశం ఉండదు. నెమలి మంత్రపఠనం చేయలేదు కదా. ఇక పరదేశి వెంట గుర్రం మీద వెళ్లి తన రాజధాని నగర పొలిమేరలో దిగడానికి కూడా ప్రబలమైన కారణం ఉన్నది. మాయావి అయిన సిద్ధుడు ఇప్పుడు నగరంలో అనంగవర్మగా చలామణి అవుతున్నాడు. అలాంటప్పుడు తను సిద్ధుడి రూపంలో అతడి కంటపడితే తప్పక చంపించి వేయగలడు. పోతే రాముడి శరీరం మూగదని అతడికి పరకాయ ప్రవేశం చేశాక కాని తెలియరాలేదు. మూగవాడు పరకాయ ప్రవేశం మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించలేడు. అందువల్లనే అతడు పాము కాటుతో చచ్చిపడి ఉన్న తన పూర్వ శరీరంలో ప్రవేశించడం అసంభవం అని గ్రహించి దానికి అంత్యక్రియలు జరపవలసిందిగా తల్లిదండ్రులను కోరాడు. కాబట్టి ప్రతి దశలోనూ అనంగవర్మ ప్రవర్తన సందర్భోచితంగా హేతుబద్ధంగా ఉన్నదన్నది నిర్వివాదాంశం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.